Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you Mijbil the Otter Part 4. Part 1, Part 2, Part 3 ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాము. ఆ వీడియోస్ చూడనటువంటి వాళ్ళని ఈ డిస్క్రిప్షన్లో మనము లింక్ పెడతాను. ఆ లింక్ చూసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినటువంటి వాళ్ళు పార్ట్ 4 చూస్తే మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే దీని మీద అంత క్లారిటీ అనేటువంటిది రాదు. సో ఇప్పటి వరకు వీళ్ళు ఏంటంటే అనేక కష్టపడి లండన్ ఫ్లైట్ మిస్ అయితే ప్యారిస్కి వచ్చి ప్యారిస్ నుంచి ప్రస్తుతానికి లండన్కి చేరుకున్నారు. సో లండన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని మనము ఈ పార్ట్ 4లో మనం చెప్పుకోబోతున్నాం. Midge and I remained in London for nearly a month. Midge అంటే అట్టర్, ఐ అంటే ఇక్కడ మ్యాక్స్వెల్. Remained in London for nearly a month. Maxwell and his otter stayed in London for almost 30 days. ఈ మిజ్ ఆటర్ మరియు మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి లండన్లో ఒక 1 month వీళ్ళు స్టే చేయడం జరిగింది. లండన్లో 1 month కలిసి స్టే చేశారు. He would play for hours with a selection of toys. Midge spent a lot of time playing with various toys. ఈ లండన్లో ఈ మిజ్ ఎక్కువ అనేక ఆట వస్తువులతోటి ఎక్కువ సమయాన్ని ఆటలాడుతూ తన యొక్క ప్లేయింగ్ విత్ వేరియస్ టాయ్స్, అనేక ఆట వస్తువులతోటి ఆటలాడుతూ తన సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉండేటువంటిది ఆటర్. వాట్ డిడ్ మిజ్ ప్లే విత్? మిజ్ దేంతో ఆటలాడేటువంటిది? ఏ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్ తోటి అది ఎక్కువసేపు ఆటలాడుకుంటూ ఉండేటువంటిది మిజ్. అవి పింగ్ పాంగ్ బాల్స్, మార్బుల్స్, రబ్బర్ ఫ్రూట్ అండ్ టెర్రిపిన్ షెల్ అండ్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ హిజ్ నేటివ్ మార్షెస్. సో అది ఆటలాడుకునేటువంటి టాయ్స్ అనమాట. ఇవి పింగ్ పాంగ్ బాల్స్ తోటి, మార్బుల్స్ గోళీలతోటి, రబ్బర్ ఫ్రూట్ తోటి, టెర్రిపిన్ షెల్ తోటి, అండ్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ నేటివ్ మార్షెస్ అంటే ఆ మార్షెస్ ఒక టాటాయిస్ యొక్క పైన ఉన్నటువంటి ఆ పెంకులతోటి వీటితోటి ఎక్కువ సమయం ఆటలాడుతూ గడిపేటువంటిది. మ్యాక్స్వెల్ లిస్ట్ స్పెసిఫిక్ టాయ్స్ దట్ మిజ్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ విత్. మార్షెస్ ఆడుతున్నటువంటి ఆ టాయ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఐటమ్స్ హీ హ్యాడ్ బ్రాట్ ఫ్రమ్ ద మార్షెస్. సో మార్షెస్ తన యొక్క తాబేలు నేటివ్ ఉన్నటువంటి టాటాయిస్ యొక్క పెంకు పైన ఉన్నటువంటి పెంకు తోటి కూడా తను రకరకాల ఆటలు ఆడుతూ ఉండేటువంటిది. వాట్ కైండ్ ఆఫ్ షెల్ ఇట్ మ్యాక్స్వెల్ బ్రింగ్ బ్యాక్ ఫర్ మిస్? ఏ టెర్రిపిన్ షెల్. ఓకే, టెర్రిపిన్. With the ping pong ball, he invented a game of his own which could keep him engrossed for up to half an hour at a time. Miz created a unique game. మిజ్ ఈ అట్టర్ ఒక కొత్త గేమ్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గేమ్ని క్రియేట్ చేసింది. యూజింగ్ ద పింగ్ పాంగ్ బాల్ దట్ కుడ్ ఎంటర్టైన్ హిమ్ ఫర్ 30 minutes. సో ఈ పింగ్ పాంగ్ బాల్ను ఉపయోగించి ఒక 30 minutes ప్రతిరోజు కూడా 30 నిమిషాలు ఈ పింగ్ పాంగ్ బాల్ తోటి ఆటలు ఆడుకుంటూ ఉండేటువంటిది అనమాట. ఇన్వెంటెడ్, క్రియేటెడ్. ఎంగ్రోజ్డ్ అంటే అబ్జార్బ్డ్, క్యాప్టివేటెడ్. యాంటోనిమ్ డిస్ట్రాక్టెడ్. సో వాట్ డిడ్ మిజ్ ఇన్వెంట్? ఏ గేమ్. మిజ్ ఏం కనిపెట్టింది? ఒక గేమ్ని కనిపెట్టింది. దేనితోటి? ఏ పింగ్ పాంగ్ బాల్ తోటి. ఎంతసేపు ఆడేటువంటిది ఆ గేము? ప్రతిరోజు కూడా 30 minutes ఆడేటువంటిది. ఏ సూట్ కేస్ that had taken to Iraq had become damaged on the journey home. So Maxwell's suitcase which he used in ఇరాక్లో వాడినటువంటి మ్యాక్స్వెల్ యొక్క సూట్ కేసు వాజ్ బ్రోకన్ డ్యూరింగ్ ద ట్రిప్ బ్యాక్. ఆ ట్రిప్లో ఆ బ్యాక్ సూట్ కేస్ అనేటువంటిది డ్యామేజ్ అయిపోయింది. సో డ్యామేజ్డ్, హార్మ్డ్ జర్నీ ట్రిప్. వాట్ హ్యాపెన్ టు ద సూట్ కేస్ ఆన్ ద జర్నీ హోమ్? తను జర్నీ నుంచి వచ్చే సమయంలో, జర్నీ చేసేటువంటి సమయంలో ఆ సూట్ కేస్కి ఏమైంది? ఇట్ బికేమ్ డ్యామేజ్డ్. అది డ్యామేజ్ అయింది సూట్ కేస్. సో దట్ ద లిడ్ వెన్ క్లోజ్డ్ రిమైన్డ్ ఎట్ ద స్లోప్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్. బికాస్ ఆఫ్ ద డ్యామేజ్, అది డ్యామేజ్ అయిపోవడం వల్ల ద సూట్ కేస్ లిడ్ డిడ్ నాట్ క్లోజ్. అది క్లోజ్ అయ్యేటువంటిది కాదు. దాని లిడ్ అది క్లోజ్ అయ్యేటువంటిది కాదనమాట. ఆ సూట్ కేసు అలా ఓపెన్గా ఉంటుంది. ఫ్లాట్ బట్ వాజ్ టైల్టెడ్. అది ఎలా ఉంటుందంటే
ఫ్లాట్గా కాకుండా అట్లా కొద్దిగా వాలినట్లుగా అనిపించేటువంటి సూట్ కేస్. అది క్లోజ్ కాకపోవడం వల్ల అది ఫ్లాట్గా ఉండకుండా అలా కొద్దిగా స్లోప్గా అది కనిపించేటువంటిది, ఒక రకమైనటువంటి స్లాంట్గా కనిపించేటువంటిది. వాట్ పొజిషన్ డిడ్ ద లీడ్ ఆఫ్ ద సూట్ కేస్ రిమైన్ ఇన్ వెన్ క్లోజ్డ్? అది క్లోజ్ చేసినప్పుడు ఆ లిడ్ పని పడకపోవడం వల్ల, క్లోజ్ కాకపోవడం వల్ల అది ఎలా కనిపించేటువంటిది? స్లోప్గా కనిపించేటువంటిది. సూట్ కేస్కి స్లోప్ కనిపించేటువంటిది. మీజ్ డిస్కవర్డ్ దట్ ఇఫ్ హీ ప్లేస్డ్ ద బాల్ ఆన్ ద హై ఎండ్ ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద సూట్ కేస్. సో మిజ్ ఆ సూట్ కేస్తో కూడా గేమ్స్ ఆడుకునేటువంటిది. మిజ్ లెర్న్ దట్ ప్లేసింగ్ ద బాల్ ఆన్ ద రైజర్ సైడ్ ఆఫ్ ద సూట్ కేస్, ఆ రైజర్ సైడ్ సూట్ కేస్కి పైభాగంలో ఏదైతే ఎత్తుగా ఉంటుందో హైట్గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి బాల్ అక్కడ పెడుతుంది. మేడ్ ఇట్ రోల్ డౌన్ ద లోయర్ సైడ్, పైనుంచి డౌన్ సైడ్ ఆ బాల్ రోల్ అవుతూ వస్తూ ఉండటం. ఆ ఆటలో ఆ సూట్ కేస్తో కూడా ఆ అట్టర్ గేమ్స్ ఆడుకుంటూ ఉండేటువంటిది. డిస్కవర్డ్ అంటే ఫౌండ్ ఆఫ్, ప్లేస్డ్ అంటే పుట్. వాట్ డిడ్ మీజ్ లెర్న్ అబౌట్ ద బాల్ ఆన్ ద సూట్ కేస్? ఇట్ వుడ్ రన్ రన్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద సూట్ కేస్. ఆ లెంగ్త్ ఆఫ్ సూట్ కేస్ మొత్తం కూడా ఆ బాల్ ఏమయ్యేది? రన్ అవుతూ కిందకు వచ్చేటువంటిది. సో ఆ బాల్ని తీసుకెళ్ళి టాప్ టాప్ హైట్గా ఉన్నటువంటి ప్లేస్లో బాల్ని పెట్టడము, ఆ బాల్ రోల్ అవుతూ ఆ లోయర్ సైడ్కి రావడము, ఆ క్రిందకి వెళ్ళిన తర్వాత ఆ బాల్ని వెళ్ళి క్యాచ్ పెట్టడం, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఈ మిజ్ ఆడుతూ ఉండేటువంటిది. వాట్ డిడ్ మిజ్ లెర్న్ అబౌట్ ద బాల్ ఆన్ ద సూట్ కేస్? ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద సూట్ కేస్. సో ఆ డౌన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఆ బాల్ని పట్టుకోవడం, ఇలాంటి గేమ్స్ ఆ సూట్ కేస్తో ఆడుతూ ఉండేటువంటిది మిజ్. He would dash around the other end to ambush its travel. Ambush అంటే surprise attack, trap. Antonym reveal. Means quickly move to the opposite side of the suitcase to surprise the ball when it rolled down. సో ఆ బాల్ పైనుంచి కిందకి అలా రోల్ అవుతూ వస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ డౌన్ సైడ్కి వెళ్ళిపోయి అది అటు సైడ్ రోల్ అవుతూ ఉంటే దాన్ని చూస్తూ చాలా సర్ప్రైజ్గా చూస్తూ దాన్ని పట్టుకుంటూ అలా ఆటలాడుకుంటూ ఆ సూట్ కేస్తో కూడా ఆటలాడుతూ ఉండేటువంటిది ఆ మిస్. హైడ్ ఫ్రమ్ ఇట్ క్రౌచింగ్ టు స్ప్రింగ్ అప్ అండ్ టేక్ ఇట్ బై సర్ప్రైజ్. మిస్ కన్సీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ crouched position, ready to jump out and surprise the ball as it came down. సో క్రౌచింగ్ అంటే ఏంటంటే క్వాటింగ్, బెండింగ్ డౌన్. యాంటోనియం స్టాండింగ్ టాల్, బెండింగ్ డౌన్. స్ప్రింగ్ అప్ అంటే జంప్. సో మిక్ కన్సీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ క్రంచ్డ్ పొజిషన్, తాను అలా క్రంచ్డ్ పొజిషన్లో అంటే ఒక బెండింగ్ పొజిషన్లో ఉండి రెడీ టు జంప్ అవుట్ అండ్ సర్ప్రైజ్ ద బాల్ యాజ్ ఇట్ కమ్ డౌన్, అలా యువతల నుంచి అవతలకి జంప్ చేయడము, అలా రోల్ అవుతూ ఉన్నప్పుడు అవతల సైడ్కి వెళ్ళి జంప్ చేసి అవతల సైడ్ ఉన్నటువంటి ఆ బాల్ రోల్ అవుతూ వస్తున్నటువంటి బాల్ను చూసి చూడడం, అలా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట దాంతో. వాట్ డిడ్ మిస్ డూ వైల్ హైడింగ్? క్రంచింగ్. Grab it and trot off with it to the high end once more. Miss would seize the ball and carry it back to the higher side of the suitcase to start the game again. సో మళ్ళీ కిందకి వచ్చి డౌన్ వచ్చిన తర్వాత ఆ బాల్ని పట్టుకోవడము, దాన్ని పట్టుకున్న తర్వాత గ్రాబ్ అంటే సీజ్, టేక్, ఆ బాల్ని తీసుకొని, సీజ్ మీన్స్ గ్రాబ్, ఆ బాల్ని తీసుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి హైట్లో ఉన్నటువంటి ఆ ప్లేస్లో మళ్ళీ పెట్టడము, ఆ బాల్ మళ్ళీ రోల్ అవుతూ రావడం, ఇది మళ్ళీ యువతల నుంచి జంప్ చేస్తూ అవతలకు దూకడము బెండింగ్ పొజిషన్లో, అవతల దూకిన తర్వాత దాన్ని సర్ప్రైజింగ్గా ఆ బాల్ని చూడడము, మళ్ళీ ఆ బాల్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హైట్ పొజిషన్లో పెట్టడము, ఈ విధంగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ గేమ్ అలా ఆడుతూ ఉండేటువంటిది. సో ట్రాట్ మీన్స్ మూవ్ క్విక్లీ, వాట్ డిడ్ మిస్ డూ ఆఫ్టర్ గ్రాబింగ్ ద బాల్? ఆ బాల్ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసేది? ట్రాటెడ్ ఆఫ్ విత్ ఇట్, దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మూవ్ క్విక్లీ, దాన్ని క్విక్గా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆ హైట్ పొజిషన్లో మళ్ళీ పెట్టేటువంటిది. అవుట్ సైడ్ ద హౌస్ ఐ ఎక్సర్సైజ్ హిమ్ ఆన్ ఏ లీచ్. మ్యాక్స్వెల్ టుక్ మిస్ ఫర్ వాక్స్ అవుట్ సైడ్ యూజింగ్ ఏ leash, similar to how ones would walk a dog. సో అవుట్ సైడ్ ద హౌస్, ఇంటి బయట మ్యాక్స్వెల్ ఆ మిస్ని తీసుకొని అలా వాకింగ్కి వెళ్ళేటువంటి వాడు.
లీష్ అంటే ఏంటి ఇక్కడ? లీడ్ అంటే లీష్ యాంటోనిమ్, టిదర్ యాంటోనిమ్ ఫ్రీడమ్. అలా బయటకు అలా తీసుకెళ్లేటువంటి వాడు. సిమిలర్ టు హౌ వన్స్ వుడ్ వాక్ ఏ డాగ్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక డాగ్ని మార్నింగ్ వాక్కి ఏ విధంగా అయితే బయట తీసుకెళ్తారో అదేవిధంగా మ్యాక్స్వెల్ మిజ్ని కూడా, మిజ్బుల్ అట్టర్ని కూడా బయటకు అలా వాకింగ్ తీసుకువెళ్ళేటువంటి వాడు. హౌ డిడ్ మ్యాక్స్వెల్ ఎక్సర్సైజ్ మిజ్ అవుట్ సైడ్ ఆన్ ఏ లీడ్? లీడ్ అంటే లీష్, టీదర్ యాంటోనిమ్ ఫ్రీడమ్. అలా పట్టుకొని ఒక చైన్తో దాన్ని కట్టేసి ఒక బాడీని ఒక కట్టి దాన్ని అలా తీసుకొని వాకింగ్కి ఏ విధంగా అయితే డాగ్ని తీసుకెళ్తారో ఆ విధంగా మార్నింగ్ వాక్కి దీన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. So Maxwell took Midge for walks outside using a leash. Here, a leash means a dog is attached to a rope or similar material called a leash that's used to control lead the dog. సో ఒక కంట్రోల్ చేసేదానికి ఉపయోగించే ఒక రోప్ను ఉపయోగించి డాగ్ని అలా బయటికి వాకింగ్కి తీసుకెళ్ళేటువంటి వాడు ఎక్సర్సైజ్కి. సిమిలర్ టు హౌ వన్ వుడ్ వాక్ ఏ డాగ్. డాగ్ని ఏ విధంగా అయితే తీసుకెళ్తారో అదేవిధంగా ఇక్కడ మిజ్ని కూడా, ఆటర్ని కూడా మ్యాక్స్వెల్ బయటకి ఆ రోప్ తీసుకొని బయటకు అలా వాకింగ్కి తీసుకెళ్ళేటువంటి వాడు మార్నింగ్. హౌ డిడ్ మ్యాక్స్వెల్ ఎక్సర్సైజ్ మిజ్ అవుట్ సైడ్ ఆన్ ఏ లీడ్? అంటే ఎక్సర్సైజ్కి ఎలా తీసుకువెళ్ళేవాడు ఆన్ ఏ లీడ్ అంటే, సో ఒక రోప్తో దాన్ని అలా కట్టి ఏ కాల్డ్ ఏ లీడ్ దట్ యూజ్ టు కంట్రోల్ ఏ లీడ్. ఒక రోప్తో కట్టినటువంటి ఒక రోప్ తీసుకొని డాగ్ని ఏ విధంగా అయితే కట్టి మార్నింగ్ అలా వాక్ తీసుకెళ్తారో ఆ విధంగా ఈ అట్టర్ని కూడా అలా కట్టి బయటికి ఎక్సర్సైజ్కి తీసుకువెళ్ళేటువంటి వాడు మ్యాక్స్వెల్. Preciously, as if he had been a dog, Maxwell treated Miss as he would a dog while exercising him, indicating their close bond. సో ఇక్కడ అంతకుముందు డాగ్ ఉండేటువంటిది మ్యాక్స్వెల్కి. ఆ మ్యాక్స్వెల్ని, ఆ డాగ్ని ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్కి తీసుకువెళ్ళేవాడు అదేవిధంగా ఈ మిజ్ని కూడా, అంటే అటర్ని కూడా ఆ విధంగా బయటికి తీసుకువెళ్తున్నాడు. సో అలా మిజ్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు తన డాగ్ని అతను గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఆ డాగ్కి నెక్స్ట్ మ్యాక్స్వెల్కి ఉన్నటువంటి బాండింగ్, క్లోజ్ బాండింగ్ని గురించి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ప్రీషియస్లీ అంటే ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్ అక్యురేట్లీ, యాంటోనియం వచ్చి అప్రాక్సిమేట్లీ. ఇఫ్, యాజ్ దో, సినానియం ఇన్ కేస్, యాంటోనియం వచ్చి ఆల్దో. సో కాంబినేషన్ క్వశ్చన్, హౌ డిడ్ మ్యాక్స్వెల్ ట్రీట్ మిజ్ డ్యూరింగ్ వాక్స్? మ్యాక్స్ని మిజ్ని అలా వాక్స్ తీసుకెళ్ళేటప్పుడు మ్యాక్స్వెల్ ఎలా ట్రీట్ చేసేవాడు? యాజ్ వీ హ్యాడ్ బీన్ ఏ డాగ్, తనకు డాగ్ ఏ విధంగా ఉండిందో ఆ డాగ్గా దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ డాగ్ని గుర్తు చేసుకునేవాడు అనమాట. మిజ్ క్విక్లీ developed certain compulsive habits on these walks in the London streets. During their walks, Miz formed specific repetitive behaviors or rituals that he followed. అలా వాకింగ్ చేసేటువంటి సమయంలో మిజ్ అనేటువంటిది కొన్ని స్పెసిఫిక్ రిపిటేటివ్ బిహేవియర్, తన యొక్క బిహేవియర్ అనేటువంటిది రెపిటేటివ్గా చేసిన పని అలా చేస్తూ కొన్ని కొన్ని అది చిన్నపిల్లలు చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ని అది ఫాలో అవుతూ అలా రిపిటేటివ్ యాక్టివిటీస్ని డిఫరెంట్ బిహేవియర్తో అది వాకింగ్కి వెళ్ళేటువంటిది. మిజిబుల్ మ్యాక్స్వెల్తో వెళ్ళేటువంటి సమయంలో అలా రిపిటేటివ్ బిహేవియర్స్ తోటి వెళ్తూ ఉండేటువంటిది అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ డిడ్ మిజ్ డెవలప్ డ్యూరింగ్ వాక్స్? సర్టన్ కంపల్సివ్ హ్యాబిట్స్. కంపల్సివ్ అంటే అన్కంట్రోలబుల్, హ్యాబిచువల్. సో అన్కంట్రోలబుల్ హ్యాబిట్స్ అనేటువంటి కొన్ని అలా చేసుకుంటూ ఆ వాకింగ్ చేస్తూ వెళ్ళేటువంటిది. లైక్ ద రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్. రిచువల్స్ అంటే ఏంటంటే హ్యాబిట్స్ అనమాట. లైక్ ద రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆన్ దే వే టు అండ్ ఫ్రమ్ స్కూల్ మస్ట్ ప్లేస్ దే ఫీట్ స్క్వేర్లీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ pawing బ్లాక్. సో మిస్ హ్యాబిట్స్ వర్ సిమిలర్లీ టు చిల్డ్రన్స్ రిచువల్స్. మిస్ యొక్క హ్యాబిట్స్ ఎలా కనిపిస్తున్నాయంటే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఆ చిన్న పిల్లలు ప్రవర్తించిన విధంగా మిస్ అనేటువంటి ప్రవర్తన కూడా ఆ విధంగా కనిపిస్తుంది.
such as stepping on specific parts of the pavement while going to and from school. స్కూల్కి వచ్చిపోయేటప్పుడు పిల్లలు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బాక్సులు ఏదైనా పార్ట్ అంటే రెండు స్పెసిఫిక్ పార్ట్స్ ఏదైనా ఒక బాక్స్ లాగా అనిపిస్తే ఆ బాక్స్లో రెండు కాళ్ళు పెట్టి అలా నిలబడము. అలా చిన్నపిల్లలు సచ్ స్టెప్పింగ్ ఆన్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద పామెంట్ ఆ దారిలో స్పెసిఫిక్ ఒక రకమైనటువంటి ఆ అలా నిలబడ్డము, రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టి నిలబడ్డము. అలాంటి కొన్ని కొన్ని మిడిల్, సెంటర్ మీన్స్ మిడిల్, స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద పామెంట్ వైల్ గోయింగ్ ఆన్ టు ద ఫ్రమ్. సో సచ్ స్టెప్పింగ్ ఆన్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ఏ పామెంట్ ఆ దారిలో వెళ్తున్నప్పుడు పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు అలా రెండు కాళ్ళు పెట్టి నిలబడము. పిల్లలు ఏ విధంగా అయితే ఆటలు ఆడుతూ వెళ్తున్నారు, ఈ అట్టర్ కూడా అలానే పిల్లల్లాగా ఆడుతూ ఉందన్నమాట. వాట్ వాజ్ వన్ ఆఫ్ ద రిచువల్స్ దట్ చిల్డ్రన్ పర్ఫార్మ్డ్? ప్లేస్ దర్ ఫీట్ స్క్వైర్లీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ పామింగ్ బ్లాక్. అలా వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్లో పిల్లలు ఏ విధంగా అయితే రెండు కాళ్ళు ఒకే బ్లాక్లో పెట్టుకొని నిలబడతారో ఆ విధంగా ఇది కూడా అట్టర్ కూడా ఆ విధంగా ఆటలాడుతూ వెళ్ళేటువంటిది వాకింగ్ చేసేటువంటి టైంలో. మస్ట్ టచ్ ఎవ్రీ సెవెంత్ అప్రైట్ ఆఫ్ ద ఐరన్ రైలింగ్. సో అనదర్ బిహేవియర్ వాజ్ టు టచ్ ఎవ్రీ సెవెంత్ పోస్ట్ ఆఫ్ ద రైలింగ్. సో అలా దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని రైలింగ్స్, కొన్ని స్తంభాలు లాంటివి అలాంటివి కనిపిస్తే వెళ్తూ వెళ్తూ ప్రతి సెవెంత్ పోస్ట్ ఏదో ఒక ఏడవ రైలింగ్ దగ్గర అప్రైట్ ఆఫ్ ద ఐరన్ రైలింగ్స్ ఉంటే ప్రతి సెవెంత్ దగ్గర దాన్ని టచ్ చేయడము వెళ్ళడము. చిన్నపిల్లలు దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా కనిపిస్తే దాన్ని తాకుతూ వెళ్తుంటారనమాట. ఆ విధంగా సెవెంత్ ఐరన్ దగ్గర తాకుతూ వెళ్ళడం ప్రతిరోజు అదే విధంగా చేస్తూ ఉంది. అప్రైట్ మీన్స్ వెర్టికల్ పోస్ట్. వాట్ డిడ్ ద చిల్డ్రన్ హ్యావ్ టు టచ్ ఆన్ దేర్ వే టు స్కూల్? ఎవ్రీ సెవెంత్ అప్రైట్ ఆఫ్ ద ఐరన్ రైలింగ్ని సెవెంత్ ఐరన్ రైలింగ్ని టచ్ చేస్తూ మెజిబుల్ కూడా వెళ్తూ ఉండేటువంటిది వాకింగ్ టైంలో చిన్నపిల్లలాగా ఆడుతూ ఉందన్నమాట. ఆర్ పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్. Miju would also follow the habit of walking past every second lamp post on the street. స్ట్రీట్లో ఉన్నటువంటి ఆ ల్యాంప్ పోస్ట్ ప్రతిదాన్ని కూడా వాకింగ్ పోస్ట్. సో మిజు వుడ్ ఆల్సో ఫాలో ద హ్యాబిట్ ఆఫ్ వాకింగ్ పాస్ట్ ఎవరీ సెకండ్ ల్యాంప్ పోస్ట్. అక్కడ ఉన్నటువంటి ల్యాంప్ అంటే స్తంభాలు కొన్ని ఉంటాయి అనమాట, లైట్స్ ఉన్నటువంటి పోల్స్ ఉంటాయి. ఆ ఆ పోల్స్ని నడుస్తూ ఆ పోల్స్ పట్టుకోవడం, అలా రీలింగ్ అలా చుట్టూ తిరగడము, వెళ్తూ ఉండడం. అలా ప్రతి సెకండ్ ల్యాంప్ని ఫస్ట్ సెకండ్ అంటే 1 by 1 అలా ల్యాంప్ ఉన్నటువంటి ఆ పోల్స్ని పట్టుకోవడం, అలా తిరుగుతూ వెళ్ళడం అనేటువంటివి కూడా పిల్లలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ముజిబిల్ కూడా అలా చేస్తూ ఉందన్నమాట వాకింగ్ చేస్తూ ఉన్న సమయంలో. వాట్ వాజ్ అనదర్ హ్యాబిట్ ఆఫ్ మిజ్ ఫాలోడ్? పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్. దాన్ని రౌండ్ చుట్టుకుంటూ అట్లా వెళ్తూ ఉండేది. ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ ఏ సింగిల్ స్టోర్డ్ ప్రైమరీ స్కూల్. వీళ్ళ ఇంటికి ముందు దెర్ వాజ్ ఏ ప్రైమరీ స్కూల్ డైరెక్ట్లీ అక్రాస్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ ఫ్లాట్. మ్యాక్స్వెల్స్ ఫ్లాట్కి ఆపోజిట్లో ఏముందంటే ఒక ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. అండ్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 1 floor. ఆ ప్రైమరీ స్కూల్లో ఒకే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూలు ఇతను ఉన్నటువంటి ఇంటికి ముందు ఒక ప్రైమరీ స్కూల్ ఉండేది. మ్యాక్స్వెల్కి ఇంటి ముందు ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, అది సింగిల్ ఫ్లోర్ అన్నమాట. ఆపోజిట్ అంటే అక్రాస్ ఫ్రమ్, యాంటోనియం వచ్చి అడ్జసెంట్. సింగిల్ స్టోర్డ్ మీన్స్ 1 floor, యాంటోనియం మల్టీ స్టోర్డ్. వాట్ టైప్ ఆఫ్ స్కూల్ వాజ్ ఆపోజిట్ మ్యాక్స్వెల్స్ ఫ్లాట్? మ్యాక్స్వెల్స్ ఫ్లాట్కి ఆపోజిట్ ఎలా ఉంది, ఏముంది? ఏ సింగిల్ స్టోర్డ్ ప్రైమరీ స్కూల్ అనేటువంటిది ఒకటి అక్కడ ఉంది అని చెప్తున్నాడు. అలాంగ్ దోస్ ఫ్రంటేజ్ ర్యాన్ ఏ లో వాల్ సమ్ 2 feet హై. ద స్కూల్ హ్యాడ్ ఏ లో వాల్. ఆ స్కూల్కి ఒక చిన్న గోడ ఒకటి ఉంది, లో హైట్ పెద్దగా లేనటువంటి ఒక గోడ ఉంది. అబౌట్ 2 feet హై రన్నింగ్ అలాంగ్ ఇట్స్ ఫ్రంట్. సో లో వాల్ అబౌట్ 2 feet హై రన్నింగ్ అలాంగ్ ఇట్స్ ఫ్రంట్. తన ముందు 2 feet 2 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక గోడ ఒకటి, లో హైట్ అనమాట, పెద్ద హైట్ లేనటువంటి 2 feet హైట్లో ఉన్నటువంటి ఒక రన్నింగ్ ఒక వాల్ ఒకటి ఆ స్కూల్కి ముందర ఉంది. సో హౌ హై వాజ్ ద వాల్ అలాంగ్ ద స్కూల్ ఫ్రంటేజ్? సో సమ్ 2 feet హై. దాని యొక్క ఆ వాల్ యొక్క హైట్ ఎంతంటే 2 feet మాత్రమే ఉందన్నమాట. ఆన్ హిజ్ వే హోమ్ బట్ నెవర్ ఆన్ హిజ్ వే అవుట్.
సో మిజు ఓన్లీ ఎంగేజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ బిహేవియర్ వెన్ రిటర్నింగ్ హోమ్, నాట్ వెన్ లివింగ్. ఓన్లీ ఎంగేజ్డ్ ఇన్ స్పెసిఫిక్ బిహేవియర్. ఆ వాల్ దగ్గరికి వచ్చేతలకే ఒక ప్రత్యేకమైనటువంటి బిహేవియర్తో ఈ మిజ్ ప్రవర్తించేవాడు. వెన్ రిటర్నింగ్ హోమ్, తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఒక వెన్ రిటర్నింగ్ హోమ్, నాట్ వెన్ లీవింగ్, ఒక ప్రత్యేకమైనటువంటి బిహేవియర్ని చేసేటువంటి వాడు. ఏం చేసేవాడు అనేటువంటిది. సో స్పెసిఫిక్ బిహేవియర్ వెన్ రిటర్నింగ్ హోమ్, తిరిగి వచ్చేటువంటి సమయంలో అని చేసేవాడు. నాట్ వెన్ లీవింగ్ అంటే వాకింగ్కి వెళ్ళేటువంటి సమయంలో చేసేటువంటి వాడు కాదు ఆ పని. ఇంటికి తిరిగి వచ్చేటువంటి సమయంలో, వెన్ రిటర్నింగ్ హోమ్, ఇంటికి తిరిగి వచ్చేటువంటి సమయంలో ఆయన మిజ్ అనేటువంటిది ఆ వాల్ దగ్గర ఒక చిన్న యాక్టివిటీ అనేటువంటిది, ఒక చిన్న ఆటలు అనేటువంటిది ఆడేటువంటిది. ఆ ఏమి ఆటలు అనేటువంటిది చూద్దాం ఇక్కడ. వెన్ డిడ్ మిజ్ ఎంగేజ్ ఇన్ ద స్పెసిఫిక్ బిహేవియర్ ఆన్ హిజ్ వే హోమ్, తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఒక బిహేవియర్ ప్రత్యేకంగా ఉంటుంది. అది ఏంటి అంటే చూద్దాం. మిజ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్. టగ్ అంటే ఏంటి? పుల్ అంటే యాంగ్ యాంటోనియం రిలీజ్. మిజ్ వుడ్ పుల్ ఆన్ ద లీడ్ టు గెట్ మ్యాక్స్వెల్స్ అటెన్షన్ టువర్డ్స్ ద వాల్. మిజ్ వుడ్ పుల్ ఆన్ ద లీడ్ టు గెట్ మ్యాక్స్వెల్స్ అటెన్షన్ టువర్డ్స్ ద వాల్. ఆ వాల్ మీదకి మ్యాక్స్వెల్ యొక్క అటెన్షన్ కుదిరే విధంగా దాని మీదకి దాన్ని లాక్కుంటూ, రోప్ని లాక్కుంటూ ఆ వాల్ దగ్గరికి తీసుకువెళ్ళేది. మ్యాక్స్వెల్ని కూడా లాక్కుంటూ, ఆ రోప్ని లాక్కుంటూ, రోపుతో కట్టేసి కదా తీసుకెళ్తుంటారు, ఆ రోప్ని లాక్కుంటూ మిజ్ ఆ వాల్ దగ్గరికి తీసుకువెళ్ళేటువంటిది. 2 feet వాల్ దగ్గరికి తీసుకువెళ్ళేటువంటిది. టగ్ అంటే పుల్, వాల్ అంటే బ్యారియర్. వాట్ డిడ్ మిజ్ డూ టు గెట్ మ్యాక్స్వెల్స్ అటెన్షన్? ట్యాగ్డ్ హిమ్ టు ద వాల్. అతను పట్టుకొని ట్యాగ్ చేసుకుంటూ, లాక్కుంటూ వాల్ దగ్గరికి తీసుకువెళ్ళేటువంటిది. జంప్ ఆన్ టు ఇట్ అండ్ గాలప్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ ఇట్స్ 30 yards. సో మిజ్ వుడ్ లీప్ ఆన్ టు ద వాల్, ఎగిరి ఆ పైన వాల్ మీద కూర్చొని, అండ్ రన్ ద ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ఇట్, దాని ఆ గోడ ఎంత పొడవు అయితే ఉంటుందో ఆ పొడవు అంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. గోడ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళడం. విచ్ వాస్ అబౌట్ 30 yards. ఆ గోడ మొత్తం పొడవు 30 yards ఉంటే ఆ 30 yards ఆ గోడ మీద ఆ మిజ్ అట్టర్ అనేటువంటిది పరిగెత్తుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో జంప్ అంటే లీప్, యాంటోనియం ఫాల్. గాలప్ అంటే రన్ క్విక్లీ, యాంటోనియం వచ్చి స్ట్రోల్. వాట్ డిడ్ మిజ్ డూ ఆఫ్టర్ జంపింగ్ ఆన్ టు ద వాల్? వాల్ మీద జంప్ చేసిన తర్వాత ఏం చేసేటువంటిది మిజ్? గాలప్డ్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ ఇట్స్ 30 yards. ఆ 30 yards అది ఏం చేసేటువంటిది? పరిగెత్తుకుంటూ, రన్ క్విక్లీ, పరిగెత్తుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేటువంటిది. 30 yards పరిగెత్తేటువంటిది. టాప్ ద హోప్లెస్ టు ద హోప్లెస్ డైరెక్షన్ బోత్ ఆఫ్ pupils అండ్ ఆఫ్ staff within. Mij's action on the wall distracted the students and teachers inside the school. డిస్ట్రాక్షన్ అంటే డిస్టర్బెన్స్. సో ఇక్కడ మిజ్ చేసేటువంటి పనుల వల్ల అక్కడ స్కూల్ కదా, అది స్కూల్ అని చెప్పాం కదా, ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉండేటువంటిది. కాజింగ్ దెమ్ టు బి అమ్యూజ్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళు ఒక రకమైనటువంటి అమ్యూజ్మెంట్ తోటి, ఒక రకమైన కన్ఫ్యూజన్ తోటి, పిల్లలు, టీచర్స్ అందరూ కూడా ఆ మిజ్ని ఆటోని చూస్తూ గోడ మీద చేసేటువంటి, ఆ స్కూల్ అని చెప్పుకున్నాం కదా, ఎలిమెంటరీ స్కూల్, ఆ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల అటెన్షన్ అంతా కూడా దీని మీద పడి వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్గా అనిపించేటువంటిది. ఈ మిస్ చేసేటువంటి పనులు కొంత డిస్టర్బెన్స్గా అనిపించేటువంటిది. హూ వాజ్ డిస్ట్రాక్టెడ్ బై మిస్ యాక్షన్స్ ఆన్ ద వాల్? బోత్ పీపుల్స్ అండ్ స్టాఫ్ విత్ ఇన్. ఆ స్కూల్లో ఉన్నటువంటి పీపుల్స్, స్టాఫ్ అందరూ కూడా మిస్ చేసేటువంటి పనుల వల్ల డిస్టర్బ్ అయ్యేటువంటి వాళ్ళు. నెక్స్ట్, it is not, I suppose, in any way strange that the average learner should not recognize an otter, but the variety of guesses as to what kind of animal this might be come as a surprise to me. The narrator acknowledges that it's understandable for a typical London resident to not to identify an otter. సో లండన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఈ యానిమల్ ఏంటి, ఈ ఈ జీవి ఏంటి అనేటువంటిది, ఆటర్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా కష్టంగా ఉండేటువంటిది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఫెమిలియర్ కాదు, ఇది ఒక స్ట్రేంజ్ యానిమల్ అనమాట. సో వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేయడానికి చాలా టిపికల్గా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు కాదు. హవెవర్ హీ ఫైండ్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్కరెక్ట్ గెసెస్ అమ్యూజింగ్. వాళ్ళు చేసేటువంటి గెసెస్ అన్నీ కూడా ఇది ఏంటి, ఏ యానిమల్ అని వాళ్ళు గెస్ చేస్తూ ఉంటే ఆ గెస్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేసేటువంటి గెస్సింగ్స్ అనేటువంటివి ఇన్కరెక్ట్గా,
చాలా అమ్యూజింగ్గా తమాషాగా తమాషాగా వాళ్ళ యొక్క గెస్ తమాషాగా ఉండేటువంటిది. రికగ్నైజ్ అంటే ఏంటి? ఐడెంటిఫై. యాంటోనియం వచ్చి మిస్ ఐడెంటిఫై. సర్ప్రైజ్ అంటే ఏంటి? అస్టానిష్మెంట్. యాంటోనియం ఎక్స్పెక్టేషన్. కాంప్రహెన్షన్ క్వశ్చన్. వాట్ డిడ్ ద narrator ఫైండ్ సర్ప్రైజింగ్? నారేటర్ ఏది చాలా ఆశ్చర్యంగా సర్ప్రైజింగ్గా వేటికి గురయ్యేవాడు? లండన్ పీపుల్కి ఇది కొత్తగా ఉండడం వల్ల వాళ్ళు గెస్ చేసేటువంటి ఆ గెస్సింగ్స్ అనేటువంటివి చాలా సర్ప్రైజింగ్గా నారేటర్ కనిపించేది మ్యాక్స్వెల్కి. అటర్స్ బిలాంగ్ టు ఏ కంపారేటివ్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ animals called mustelines, shared by the butcher, mongoose, weasel, stoat, mink, and others. So here the narrator describes the otters. The narrator describes the otters classification, stating that otters are part of small family of animals known as. సో ఇవి నేరేటరు అడిగినటువంటి వాళ్ళకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ యానిమల్స్ నోన్ యాజ్ కొన్ని యానిమల్స్ని చూపిస్తూ ఇలాంటిది అని చెప్తూ ఈ జాతికి చెందినటువంటిది అని చెప్తూ మస్టల్నీస్ అనేటువంటి జాతి విచ్ ఇన్క్లూడ్స్ వేరియస్ అదర్ స్పీసెస్, అంటే ఆ జాతికి చెందినటువంటిదే ఇది కూడా. ఈ ఆటర్ అనేటువంటిది కూడా ఈ జాతికి చెందినటువంటిది. బడ్జరు, మంగూస్, వీజల్, స్టౌట్, మింక్ అని ఇలాంటి జాతులకు చెందినటువంటిదే ఇది అని చెప్పి తను అడిగినటువంటి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి కంపేర్ చేస్తూ ఈ యానిమల్స్ని కంపేర్ చేస్తూ నేరేటర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో I faced a continuous barrage of conjectural questions that sprayed all the mustelines, but the utter more random guesses hit on a baby seal and a squirrel. The narrator encountered a constant stream of speculative questions from people about what Miss was, Miss ఏంటి, none of which correctly identified him as an otter. ఎవరు కూడా ఆటర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అసలు ఏంటి అని చెప్పి నేరేటర్ ఎన్కౌంటర్ ఏ కాన్స్టెంట్ స్ట్రీమ్ ఆఫ్ స్పెక్యులేటివ్ క్వశ్చన్స్. అయితే ఫైండ్ అవుట్ చేయలేక మిజ్ని అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ప్రశ్నల మీద ప్రశ్నలు నేరేటర్ని అడుగుతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్, వాట్ డిడ్ ద క్వశ్చన్స్ కన్సర్న్? క్వశ్చన్స్ దేని గురించి అడుగుతున్నారు? మిజ్ని గురించి అడుగుతున్నారు. ఈజ్ దట్ ఏ వాల్రస్ Mister reduced me to giggles, and outside a dog show I heard a hippo. The narrator found some of the guesses. కొద్దిమంది నేరేటరు కొన్ని గెసెస్ని కనిపెట్టాడు. లైక్ ఐడెంటిఫైయింగ్ మిజ్ యాజ్ ఏ వాల్రస్. మిజ్ అంటే ఇది వాల్రస్ అని మరి కొద్దిమంది చెప్తున్నారు, అంటే ఆ లండన్ పీపుల్కి ఈ మిజ్ ఇది తెలియదు కాబట్టి. హిప్పో అని మరికొద్దిమంది అంటున్నారు. సో అమ్యూజింగ్ దట్ ఇట్ మేడ్ హిమ్ లాఫ్. వాళ్ళు చెప్పేటువంటి గెస్ చేస్తూ ఉండేటువంటివి ఇవన్నీ కూడా దానికి నవ్వొచ్చే విధంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇంగ్లాండ్ పీపుల్కి ఈ ఆటర్ అనేటువంటి జంతువు ఏంటి, ఇది దేనికి ఎలాంటిది అనే దానికి ఎగ్జాంపుల్గా వీళ్ళు ఒక్కొక్కరు చెప్తూ హిప్పో లాంటిదని, లేదంటే అవుట్ సైడ్ డాగ్ లాంటిదని, లేదంటే ఒక రకమైనటువంటి ఇలా వాళ్ళు చెప్పేట వాల్రస్ అని, వాళ్ళు చెప్పేటువంటివి మిస్టర్ అని, వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా నేరేటర్కి గిగిల్స్ అంటే అమ్యూజింగ్గా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయన్నమాట. సో వాట్ మేడ్ ద నేరేటర్ గిగిల్? నేరేటర్కి ఎందుకు నవ్వు వస్తుంది అంటే దీన్ని వాల్రస్తో కంపేర్ చేయడం వల్ల వాల్రస్ అని చెప్పారు. దీన్ని ఈ మిస్ ఆటర్ని చూస్తూ ఇది వాల్రస్ అని ఇంగ్లాండ్ పీపుల్ చెప్పడం వల్ల అతనికి చాలా హ్యూమరస్గా నవ్వొచ్చిందనమాట. ఏ బీవర్, ఏ బేర్ కబ్, ఏ లెపర్డ్, వన్ అపరెంట్లీ దట్ హ్యాడ్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అండ్ ఏ బ్రౌన్స్టోజర్ మిస్ వాజ్ ఎనీథింగ్ బట్ ఎన్ అటర్. నెక్స్ట్, ద narrator lists various other animals people mistook Miz for, highlighting the
absurdity of their guesses and emphasizing that he was distinctly an actor. కొద్దిమంది దీన్ని బీవర్ అని చెప్పడము, కొద్దిమంది దీన్ని ఎలుగుబంటి, అంటే బేర్ ఎలుగుబంటి పిల్ల అని చెప్పడము, లేదంటే కొద్దిమంది దీన్ని ఒక రకాలైనటువంటి చేంజ్ ఇట్స్ దట్ హ్యాడ్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అండ్ బ్రోన్ బ్రోన్ బ్రోన్సోర్ అంటే ఏంటంటే కొద్దిమంది దీన్ని ఒక బ్రోంటోసార్ అంటే ఒక చిరుత, ఒక రకమైనటువంటి చిరుత అన్నమాట ఇది. అంటే దానికి ఉన్నటువంటి స్పాట్స్ ఉంటాయి కదా, బ్లాక్ స్పాట్స్, అది చేంజ్ చేసుకున్నటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లెపర్డ్ ఇది అని చెప్పి మరికొద్దిమంది చెప్తారు. ఇలా రకరకాలుగా దీన్ని అంటూ ఉంటే చివరికి ఈయన మ్యాక్స్వెల్ చెప్తున్నాడు, మిజ్ ఇవన్నీ కాదు, ఈ యానిమల్స్ అన్నీ కాదు, మిజ్ వాజ్ ఎనీథింగ్ బట్ ఎన్ అట్టర్. ఇది ఒక అట్టర్, మిజ్ అనేటువంటిది ఒక అట్టర్, యానిమల్ కాదు, బీవర్ కాదు, బేర్ కప్ కాదు, లెపర్డ్ కాదు అని చెప్పి దీన్ని మిజ్ అనేటువంటిది ఒక అట్టర్ అని చెప్పి మ్యాక్స్వెల్ చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్, but the question for which I awarded the highest score came from a laborer digging a hole in the street. Here, the narrator refers to a notable question posted by a laborer who was working on the street. సో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఒక లేబరర్, narrator refers to notable question posed by, ఆయన ఒక క్వశ్చన్ని పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ఒక లేబరర్, వర్క్ చేస్తున్నటువంటి ఒక కూలీ ఒక క్వశ్చన్ని నేరేటర్తో అంటే మ్యాక్స్వెల్ అడగడం జరిగింది. ఇంప్లయింగ్ ఇట్ వాజ్ పర్టికులర్లీ ఇన్సైట్ఫుల్ ఆర్ మెమరబుల్. సో ఆయన అడిగినటువంటి ప్రశ్న ఇన్సైట్ఫుల్, మెమరబుల్. సో ఆ స్ట్రీట్లో తవ్వుకుంటూ ఉన్నటువంటి లేబరర్, డిగ్ చేసుకుని హోల్ని, ఆ వీధిలో గుంటలు తవ్వుకునేటువంటి ఒక కూలి పని చేసేటువంటి ఒక వ్యక్తి నేరేటర్ని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఎలా ఉందంటే, ఇట్ వాజ్ పర్టికులర్ ఇన్సైట్ఫుల్ ఆర్ మెమరబుల్, చాలా లోతుగా ఉన్నటువంటి, అది చాలా మంచి ప్రశ్నని అడగడం జరిగింది. అది ఏంటి అనేటువంటి చూద్దాం. హూ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఎవరు అడిగారు? లేబరర్ అడిగాడు. అతను ఏం పని చేస్తుండేవాడు? ఆ వీధిలో గుంటలు తవ్వుకునేటువంటి ఒక కూలీ అన్నమాట. సో I was still far from him when he laid down his tool, put his hands on his hips and began to stare. The narrator describes the laborer's reaction. Laborer's యొక్క రియాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ నేరేటర్. అతను ఎలా ఉన్నాడు? యాజ్ హీ నోటీస్డ్ హిమ్ అప్రోచింగ్, అతను అప్రోచ్ అవుతూ అతను ఎలా ఉన్నాడో చెప్తూ ఉన్నాడు అన్నమాట నేరేటర్. ద లేబరర్ స్టాప్స్ హిస్ వర్క్, పని ఆపేసి లేబరరు, అండ్ అడాప్ట్స్ ఏ కన్ఫ్రంటేషనల్ పోస్చర్, ఒక రకమైనటువంటి ఒక పోస్చర్ తోటి హ్యాండ్స్ని హిప్స్ మీద పెట్టుకొని తదేకంగా తనను చూస్తూ ఉన్నాడు, నేరేటర్ని ప్లస్ యానిమల్ని తదేకంగా అలా చూస్తూ ఉన్నాడు అనమాట. స్టేర్ వితౌట్ బ్లింకింగ్ హిజ్ ఐస్ హీ వాచ్డ్ దట్ యానిమల్ అండ్ ఆల్సో నేరేటర్. సో అలా చూస్తూ ఉండిపోయాడు ఆ వర్కరు యానిమల్ని ప్లస్ హిప్స్ మీద హ్యాండ్స్ పెట్టుకొని అలా తదేకంగా చూస్తూ ఉన్నాడు నేరేటర్ని ప్లస్ ఆ యానిమల్ని ఇద్దరిని కూడా. వాట్ డిడ్ ద లేబరర్ డూ వెన్ హీ సా ద నేరేటర్? స్టేర్డ్, అలా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. యాజ్ ఐ డ్రూ నియరర్ ఐ సా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ అఫ్రెంట్, యాజ్ దో హీ వుడ్ హ్యావ్ మీ నో దట్ హీ వాజ్ నాట్ వన్ అపాన్ whom to play jokes. The narrator notices that the laborer's facial expressions show surprise and offense. సో నేరేటర్ లేబరర్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూశాడు, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. అతని యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి నేరేటర్కి. ఇండికేటింగ్ దట్ హీ సీరియస్ అండ్ డస్ నాట్ అప్రిషియేట్ బీయింగ్ టీజ్డ్. ఇండికేటింగ్ దట్ హీ సీరియస్, అతను ఎలా ఉన్నాడంటే చాలా సీరియస్గా ఉన్నాడు. అండ్ డస్ నాట్ అప్రిషియేట్ బీయింగ్ టీజ్డ్, ఆయన ఏమి టీజ్ చేయట్లేదు. అతని యొక్క ఫీలింగ్స్ అనేటువంటి చాలా సీరియస్గా లేబరర్ ఈ నేరేటర్ని చూస్తూ ఉన్నాడు అనమాట. అతని ఫీలింగ్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. సో వాట్ డిడ్ ద లేబరర్స్ ఎక్స్ప్రెషన్ ఇండికేటింగ్? లేబరర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? చాలా సీరియస్గా ఉన్నాయి. ఐ కేమ్
abreast of him. He spent, glared and then growled, ouch. Here, mister, what is that supposed to be? The narrator gets closer to the laborer. narrator ఆ లేబరర్ దగ్గరికి వెళ్ళాడు. Who reacts with aggression by spitting and glaring before questioning him about what he is doing. Who reacts with aggression? అతను చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఒక అగ్రెసివ్గా ఉంటూ అతను ఏం చేస్తాడంటే పక్కకి ఒక ఉమ్మి అట్లా అగ్రెసివ్గా స్పిట్టింగ్ అంటే పక్క ఉమ్మి వేశాడు అనమాట. ఉమ్మి వేసి గ్లేరింగ్ బిఫోర్ క్వశ్చనింగ్ హిమ్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఉమ్మేసి తీక్షణంగా చూస్తూ గట్టిగా అరుస్తూ, మిస్టర్, ఇది ఏంటి, వాట్ హీ ఈస్ డూయింగ్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడగడం జరిగిందనమాట. క్వశ్చనింగ్ హిమ్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్, ఏం చేస్తూ ఉన్నావు నువ్వు, ఇది ఏం చేస్తూ ఉంది అని చెప్పి దాన్ని నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి అడగడం జరిగింది. దీన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కదా, ఒక యానిమల్ తీసుకొస్తున్నావు కదా, ఇది ఏంటి అని చెప్పి లేబరరు నేరేటర్ని అడగడం జరిగింది. ఈ మిజ్ ఆటర్ అనేటువంటిది ఏ జంతువు, ఇది ఏంటి అని చెప్పి సీరియస్గా ఆ లేబరరు ఆ నేరేటర్ని అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ ద 4th పార్ట్. ఇప్పటితోటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 పార్ట్స్ సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ప్రతి దాన్ని కూడా లింక్ మా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ 4 పార్ట్స్ జాగ్రత్తగా విని ఈ టాపిక్ మీద మంచి కమాండ్ తెచ్చుకొని దీంట్లో వచ్చేటువంటి కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, సినానియమ్స్, యాంటోనిమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రాయగలరని చెప్పి కోరుకుంటూ ఈ టాపిక్ని పూర్తిగా జాగ్రత్తగా విన్నటువంటి మీ అందరికీ కూడా మంచి మార్కులు రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ బాలచంద్ర.